ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీతలో ఈరోజు మనం 13వ అధ్యాయమైన క్షేత్రజ్ఞ విభాగ యోగంలో 13-14 శ్లోకాల్లో ఉండే విశేషాంశాలు తెలుసుకుందాం. మనకు క్షేత్రం అంటే శరీరం, ఈ శరీరంలో క్షేత్రజ్ఞుడు అంటే క్షేత్రం యొక్క స్వభావం ఏంది అవి వివరించారు పరమాత్మ. వివరించి ఆ తర్వాత మనము చేయవలసిన ధర్మాలు ఒక 20 దాకా చెప్పారు. చెప్పి ఈ ధర్మాలు ఎందుకు చేయాలి అంటే మనలో ఉన్న పరమాత్మను తెలుసుకోవడానికి ఆ ధర్మాన్ని పాటిస్తే త్వరగా చేర్చుకోవచ్చు అనే విషయాన్ని చెప్పారు. ఇప్పుడు ఇంకా ముందుకు పోయి జ్ఞేయం అంటే ఏంది అనే విషయాన్ని అంటే జ్ఞానం చెప్పారు. ఆ జ్ఞానం ద్వారా జ్ఞేయాన్ని ఎలా కనుక్కోవాలి, ఎలా తెలుసుకోవాలి, ఏది తెలుసుకుంటే ఇంక తెలుసుకోవాల్సిన అవసరం లేదో దాన్ని పొందాలంటే ఎలా, దాని స్వభావం ఏంది అదంతా వరుస్తున్నారు. జ్ఞేయ వస్తువు యొక్క విషయాల గురించి చెప్తున్నారు ఇక్కడ. ఇందులో 13వ శ్లోకంలో వచ్చేసి ఆ జ్ఞేయమైన ఆ పరబ్రహ్మ ఎలా ఉన్నారు, ఏం లక్షణాలు కలిగి ఉన్నారు అని చెప్పి మరి మనకు అందుబాటులో ఉన్నారా అనే విషయాన్ని 14వ శ్లోకంలో వివరించారు. ఏం చెప్పారో చూద్దాం. జ్ఞేయం యత్యత్ ప్రవక్ష్యామి యజ్ఞాత్వామృతమశ్నుతే అనాదిమత్పరం బ్రహ్మ న సత్తన్నాసదుచ్యతే. కృష్ణ పరమాత్మ చెప్తున్నారు, జ్ఞేయం ఏదైతే ఉందో అంటే జ్ఞానం ద్వారా ఏది తెలుసుకోవాలో దాన్ని జ్ఞేయం అంటారు. ఇంకా ఏది తెలుసుకోవాల్సి ఉందో అదే జ్ఞేయం. అది యత్తత్ ప్రవక్ష్యామి ఏదైతే ఉందో దాని గురించి నేను చక్కగా వివరిస్తాను అని చెప్తున్నాను, నేను చక్కగా చెప్తాను. యజ్ఞాత్వ మరి దాన్ని తెలుసుకుంటే ఏంది లాభం? యజ్ఞాత్వ అమృతం వస్తుంది, దానివల్ల మనకొచ్చే లాభం ఏంటట, మనకు అమృతం లభిస్తుంది. ఏంది అమృతం అంటే నువ్వు నీలోనే ఉన్న పరమాత్మను తెలుసుకుంటే మనం పొందేది ఆనందం. ఆ ఆనందం ఎటువంటిది? అది అమృతం. మృతము లేనిది అమృతం. ఆ అమృతం ఏంది? అదే ఆనందం, శాశ్వతమైన ఆనందం. ఆ ఆనంద స్థితికి మనం చేరుకుంటాం. అందుకంటే దేన్ని తెలుసుకుంటే మనకు ఆనందం కలుగుతుందో దాన్నే జ్ఞేయం. అది తెలుసుకోవడానికి ఉండే మార్గాన్ని సూచిస్తున్నారు పరమాత్మ. కాబట్టి ఇది ఎలా తెలుసుకోవాలి, దాని లక్షణాలు ఎలా ఉన్నాయి, ఏ విధంగా ఉంది, ఆ జ్ఞేయ పదార్థం ఏదైతే ఉందో అది ఏది అనే విషయాన్ని చెప్తున్నారు. అనాదిమత్ పరం బ్రహ్మ, అనాదిమత్ దానికి ఆది లేదు, ఇంకా మొదలు లేదండి, ఇంకా చివరి కూడా లేనట్టే. కాబట్టి ఆది అంతం లేదు ఆ యొక్క జ్ఞేయ పదార్థానికి. అయ్యో పరం బ్రహ్మ అది అన్నిటికన్నా ఉత్తమమైంది, శ్రేష్టమైంది. నసత్తన్నాసదుచ్యతే దాన్ని ఏం చెప్తారు, అదే సత్తుగా అసత్తుగా ఉంది అని చెప్పేశారు. అంటే మనం ఏం తెలుసుకోవాలో దాని లక్షణాలు ఏంటట, ఆది లేదు, మళ్ళీ పరమైన బ్రహ్మ పదార్థం అది, మళ్ళీ అది దానికి సత్తు అసత్తుగా ఉంది అని చెప్పేశాడు. మరి సత్తు అంటే ఉండడం, అసత్తు అంటే లేకుండా ఉండడం. సత్తు అసత్తుగా ఉన్నవాడిని ఎలా తెలుసుకుంటాం? విశ్వంలో విశ్వేశ్వరుడు ఉన్నాడు, కానీ ఆ విశ్వేశ్వరుడు ఏ విధంగా ఉన్నాడు? సత్తుగా రూపంలో ఉన్నాడు, అసత్తు రూపంలో కూడా ఉన్నాడు. అలాంటి రూపంలో ఉన్న ఆయన్ని మనం తెలుసుకోవడం కొంచెం కష్టం. ఏంటంటే ఉంది ఒకటిగా రూఢిగా చెప్తే పర్వాలే, లేదు అని కూడా చెప్తున్నారు. అది ఎలా అంటే మనకి ఇటువంటి అన్నింటికీ మనం తెలుసుకోవాల్సిన ఎగ్జాంపుల్ ఆకాశం. ఆకాశం ఉందా అంటే ఉంది, లేదా అంటే లేదు. అంటే పరమాత్మ లక్షణం కూడా ఆ పరబ్రహ్మ యొక్క స్థితి కూడా ఉందా అంటే ఉంది, లేదంటే లేదు. అంటే పరమ ఆనంద స్థితికి మనం వెళ్ళాలంటే విశ్వంలో విశ్వేశ్వరుడు ఎలా ఉన్నాడు తెలుసుకోవాలంటే ఆ లక్షణాలు ఇలా ఉన్నాయట. కాబట్టి నా గురించి తెలుసుకోవాలంటే ఉన్న లక్షణాలు ఏం చెప్పాడు? అనాదిమత్ ఆది లేదు, అంతం లేదు, మరియు పరబ్రహ్మ తత్వంతో కూడి ఉంది, మరియు సత్తు అసత్తుగా ఉన్నాను అనే విషయాన్ని పరమాత్మ ఈ శ్లోకం ద్వారా మనకి తెలియజేశారు. ఇంక ఇదే తెలుసుకుంటూ పోతూ ఉంటేనే మనము ఆ నిరాకార తత్వాన్ని అంటే ఆ జ్ఞేయమును తెలుసుకోగలుగుతాం. జ్ఞానం ద్వారా జ్ఞేయాన్ని అందుకోగలుగుతాం.
ఆ విషయాన్ని ఇక్కడ ప్రకటిస్తున్నారు పరమాత్మ ఈ శ్లోకం ద్వారా. ఇక తర్వాత శ్లోకం ఎట్ట తెలుసుకోవాలి? అటువంటి అసత్తుగా ఉన్న పరమాత్మని, పరబ్రహ్మ స్వరూపాన్ని, ఆది అంతము లేని దాన్ని, ఆ జ్ఞేయాన్ని ఎలా తెలుసుకుంటావు? ఎక్కడున్నాడు? మళ్ళీ మనం ఏదో ఆలోచన చేస్తామని చెప్పి ఎంతో దూరంలో లేడు, మన మధ్య ఉన్నాడు అని చెప్పేశారు. 14వ శ్లోకం సర్వతః పాణిపాదం తత్ సర్వతోక్షి శిరోముఖం సర్వతః శృతిమల్లోకే సర్వమావృత్య తిష్టతి. మరి అటువంటి ఆ జ్ఞేయం ఎక్కడో ఉందా? ఎలా ఉంది? ఉంటే మనకు అందుబాటులో ఉందా అంటే మన చుట్టూనే ఉంది. ఆవృత్య సర్వమావృత్య అంతటా వ్యాపించి ఉంది అటువంటి స్వరూపం. అది సత్తుగా ఉన్నా అసత్తుగా ఉన్నా కూడా అంతటా వ్యాపించి ఉన్నది. ఎలా? సర్వతః అంతటా, పాణి చేతులు, పాదం కాళ్ళు, తత్ సర్వతో అక్షి అంటే కళ్ళు, అనేక కళ్ళు, శిరస్సులు, ముఖము, సర్వతః శృతిమల్లోకి అనేక రకాలుగా అంతటా వ్యాపించినటువంటి చెవులుతో సర్వమావృత్య తిష్టతి. ఈ విధంగా అంతటా వ్యాపించి కూర్చోన్నాను. ఆ జ్ఞేయం అనేది ఎలా ఉందట? అనేక పాదాలతో, అనేక నోటితో, అనేక చేతులతో, అనేక శిరస్సులతో, అనేక ముఖాలతో, అనేక చెవులతో వ్యాపించి ఉంది. అంతటా ఉంది పైన. అంటే వ్యాపన శక్తి ఉంది దానికి. ఆ వ్యాపన శక్తి ఎలా ఉంది? లోకే సర్వ జీవరాశిలో ఉంది. సర్వ జీవరాశికి ఉండే తలలు, చేతులు, పాదాలు అన్నీ కలిపి అవన్నీ ఉన్నాయట. మనం మామూలుగా తెలుసుకోవాలంటే మనకేం కావాలి? మన పంచ జ్ఞానేంద్రియాల ద్వారా మనం తెలుసుకుంటాం. శబ్ద స్పర్శ రూప రసగంధాల ద్వారా మనం అనుభవిస్తాం ఏదైనా కానీ. అలా అంతదానికి అనువుగా ఉన్నాడంటే ప్రతి జీవరాశిలో కూర్చో ఉన్నాడు. ప్రతి జీవరాశిలో ఉండే ప్రతి జీవరాశికి ఉండే కళ్ళు, కాళ్ళు, చేతులు అన్నీ ఆయనే ఉన్నాడట. అందువల్ల చాలా సులభంగా ఎక్కడో వెతుక్కోవాల్సిన అవసరం లేదు. అంతటా ఉన్నవాడు కాబట్టి, వ్యాపించిన తత్వం కాబట్టి, సత్తు అసత్తు అని చెప్పి పరబ్రహ్మ అని చెప్పి అనాదిమత్ అని చెప్పేసి మనకు అందుబాటులో లేరా అనుకోవడానికి లేదట, అందుబాటులోనే ఉన్నట. కానీ ఇది మనకు అనిపిస్తుందా, అనుభవంలోకి వస్తుందా అంటే చాలా కష్టం. ఎందువల్ల మనకు నిత్య జీవితంలో చూసుకున్నప్పుడు మన చుట్టూ అంతమంది జీవరాశి ఉన్నా, 24 లక్షల జీవరాశి ఉన్నా కూడా ఆ జీవరాశికి ఉండే అన్ని తలలు, కళ్ళు, కాళ్ళు అవన్నీ పరమాత్మ అనేది అనుభవంలోకి రావడం చాలా కష్టం. ఎందువల్ల ప్రపంచంలో ఉండే తత్వాలన్నీ కూడా ప్రతి జీవరాశికి ఉంటాయి. వాడికంతా అన్ని లక్షణాలు ఉంటాయి. కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాన్ని ఉంటాయి. అవన్నీ పరమాత్మకు ఉంటాయా అంటే మనకు సందేహం కలుగుతుంది. కాబట్టి అన్ని దేహాలతో ఉన్నా కూడా, అన్ని దేహాలతో అంతటా వ్యాపించి ఉన్నా కూడా మనం ఎందుకు ఆయన పరబ్రహ్మగా మనం గుర్తించడం లేదంటే మనకు ఆ విధంగా కనిపిస్తుంది. గుడి రూపాలు తేడా కనిపిస్తుంది. నామము, రూపము, గుణము వాటి ద్వారా మనకు తేడాగా దేహాలు కనిపిస్తున్నాయి. అందుకని మనం ఏది నమ్మం, భగవంతుడి నమ్మం మనం. కానీ నిజానికి ఆయన చెప్తోంది మన చుట్టూనే కూర్చోని, మన చుట్టూ వ్యాపించి కూర్చోన్నాడు, ప్రతి జీవరాశిలో కూర్చోన్నాను, నీకంటే వేరుగా లేను అనే విషయాన్ని స్పష్టంగా చెప్పేస్తున్నారు పరమాత్మ. బట్ మనం ఇంకా ఆ జ్ఞేయం గురించి తెలుసుకోవాలి అంటే ఇప్పుడు జ్ఞేయం గురించి శ్లోకాలు చెప్తున్నారు. తెలుసుకోవాలంటే దగ్గర దారి ఏంది? అందరిలో పరమాత్మను చూసే శక్తి రావాలి. అది ఎలా రావాలనే విషయాన్ని మనకి ఇంకా చెప్పడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఈ యొక్క అధ్యాయం ద్వారా మనకి అది తెలుసుకోవడానికి కోసం 20 ధర్మాలు చెప్పాడు. ఆ ధర్మాల ద్వారా ఆచరిస్తే మనలోనే ఉన్న పరమాత్మను మనం దర్శించవచ్చు. దాని దగ్గర దారి ఏందనే విషయాన్ని చెప్తూ తీసుకెళ్తున్నారు. జ్ఞేయ లక్షణాలు చెప్తూ లక్షణాల ద్వారా ఏ విధంగా పొందాలనే విషయాన్ని ఇంత చక్కగా ఒక శ్లోకం ద్వారా ఏమో తన లక్షణాలు చెప్పి దాని రెండోది అంతా తన చాలా దగ్గరగా అంతటా వ్యాపించి ఉందా అనే విషయాన్ని స్పష్టం చేస్తూ ఈ 2 శ్లోకాలు మనకి చెప్పారు. మొదటి దానికి మనం చూసుకుంటే ఆ ఆది అంతము లేని వాడు ఎలా ఉన్నాడు అని ఆలోచించడానికి పరమాత్మ అంతటా ఉన్నవాడికి ఆది అంతం ఎందుకుంటుంది? ఉండదు కదా.
కాబట్టి ఆ విధం పరబ్రహ్మ మనకు అందరిలో ఉన్న అన్నిటికీ అతీతంగా ఉన్నాడు. మరియు ఆయనే సత్తు అసత్తుగా ఉన్నాడు. మన ఇంద్రియాల ద్వారానే మనకు కనిపిస్తున్నా కూడా, మన ఇంద్రియాల ద్వారా మనకు కనిపిస్తున్నారు, మన పనులు చేయిస్తున్నాడు, కానీ లోపల కూర్చుని అసత్తుగా కూర్చోన్నాడు. సత్తుగా ఉన్నాడు, పైకి అసత్తుగా ఉన్నాడు. ఇలాగా అన్ని రకాలుగా ఆయన ప్రవర్తిస్తున్నారు. కాబట్టి మనం తెలుసుకోలేకపోతున్నాం. మన ఎదురుగానే పరమాత్మ అన్ని రూపాలు తిరుగుతున్నప్పటికీ మనం గుర్తించలేకుండా పోవడానికి కారణం ఏంటంటే ఆయన సత్తు అసత్తుగా ఉండడమే కారణం. కనిపించే ఆకాశం ఉంది, మనకి ఆకాశం ఉందా అంటే ఉంది, ఇంకా పోనీ లేదా అంటే లేదు. ఎందువల్ల మన కంటికి కనిపించడం లేదు, మన శబ్దస్పర్శ రూపరసగంధాలతో అనుభవించడం లేదు, కాబట్టి మనకు లేదనిపిస్తుంది. మరి చూస్తే అంతటా మనం అందరం కూడా ఆకాశంలో ఉన్నాం. అన్ని ఖగోళాలు, అన్ని విశ్వం అంతా మనకు ఆకాశంలోనే ఉంది. మరి ఆకాశం ఉందా అంటే ఉంది, లేదా అంటే లేదు, అలాంటి పరిస్థితి. కాబట్టి ఇదే మనకు పరమాత్మ మనకు అందిస్తున్న సందేశం. అంటే అంతటా వ్యాపించే తత్వాన్ని అందుకోవాలంటే మనం ఆయన యొక్క జ్ఞేయంగా ఆయన ఎలా ఉన్నాడో తెలుసుకుంటూ పోతూ ఉంటేనే మనకు, అంటే ఆ దారిలో తీసుకెళ్ళి మనలోనే కూర్చున్న పరమాత్మ మనకు దర్శింపజేయడమే. దానివల్ల మనకు వచ్చేది శాశ్వతమైన ఆనందం, అంటే జీవన్ముక్తి. ఆ జీవన్ముక్తి పొందడానికి కావాల్సిన విషయాన్ని చెప్తూ తీసుకెళ్తున్నారు పరమాత్మ. ఇది ఈ 14వ శ్లోకంలో పరమాత్మ అందించిన సందేశం. ఈ విధంగా మనం ఈరోజు శ్రీమద్ భగవద్గీతలో 13వ అధ్యాయమైన క్షేత్రజ్ఞ విభాగ యోగంలో 13, 14 శ్లోకాల్లోని విశేషాంశాలు తెలుసుకున్నాం. కృష్ణార్పణ.